హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మీ ముందుకు లేటెస్ట్గా డిఆర్డిఓ నుంచి లేదా డిఆర్డిఓ ఆర్ డిఎల్ఆర్ఎల్కి సంబంధించి పెయిడ్ ఇంటర్న్షిప్కు సంబంధించి మనకు నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. లేట్ చేయకుండా ఫుల్ డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం. డిఫెన్స్ ఎలక్ట్రానిక్స్ రీసెర్చ్ ల్యాబొరేటరీకి సంబంధించి, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్కి సంబంధించి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ మన హైదరాబాద్ లొకేషన్లోనైతే ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. ఫ్రెండ్స్, లేట్ చేయకుండా ఫుల్ డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. ఇక లేట్ చేయకుండా ఫుల్ డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం. Defense Electronics Research and Laboratory is a premium research laboratory under DRDO, Ministry of Defense, as part of internship scheme introduced by the Government of India. అంటే మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది ఒక స్కీమ్ అయితే విడుదల చేసింది. ఏది? డిఎల్ఆర్ఎల్కి సంబంధించి, అంటే డిఫెన్స్ ఎలక్ట్రానిక్స్ రీసెర్చ్ అండ్ ల్యాబొరేటరీకి సంబంధించి, ఆర్ లేదా డిఆర్డిఓకి సంబంధించి మనకైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అయితే ఒక స్కీమ్ అయితే విడుదల చేసింది. ఫ్రెండ్స్, అది వచ్చేసరికి దిస్ ల్యాబొరేటరీ ఈజ్ ఎంగేజింగ్ ఇంటర్న్షిప్స్ ఆఫ్ ది ఫాలోయింగ్ డిసిప్లిన్స్ ఫ్రమ్ ది స్టూడెంట్స్ హూ ఆర్ పర్పసింగ్ ఇన్ ఫైనల్ ఇయర్ బీఈ లేదా బీటెక్ ఇన్ ది అకాడమిక్ ఇయర్. అంటే అకాడమిక్ ఇయర్ బీఈ లేదా బీటెక్ అంటే ఇంజనీరింగ్కి సంబంధించి ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే ఈ పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు. ఏది? ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, వీటిలలో ఏ పోస్ట్కైనా మీరు అప్లై చేసుకోవచ్చు. మొత్తంగా వచ్చేసరికి మనకు 75 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయన్నమాట. ఇంకా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ మే సబ్మిట్ ది అప్లికేషన్ ఇన్ ది ప్రిస్క్రైబ్డ్ పర్ఫార్మా రీసెంట్ రిఫరల్ ఆర్ స్పాన్సర్షిప్ లెటర్ ఫ్రమ్ ది రెస్పెక్టివ్ కాలేజ్. అంటే మీ కాలేజ్ నుంచి రెఫరల్ చేసినట్టు ఒక లెటర్ అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఇంకా టర్మ్స్ అండ్ కండిషన్స్ వచ్చేసరికి ది స్టూడెంట్స్ పర్పసింగ్ ఫుల్ టైమ్ బీటెక్ బీఈ అండ్ ఇన్ ది ఫైనల్ ఇయర్ ఓన్లీ ది ఎలిజిబుల్ ఫర్ ది ఇంటర్న్షిప్. అంటే ఎవరైతే ఫైనల్ ఇయర్ బీటెక్ కానీ బీఈ కానీ కంప్లీట్ చేసి ఉంటారో వాళ్ళు మాత్రం ఈ పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు. స్టూడెంట్స్ విత్ బ్యాక్లాగ్స్ ఆర్ నాట్ ఎలిజిబుల్. అంటే ఎవరైతే బ్యాక్లాగ్స్ ఉన్నాయో వాళ్ళైతే ఎలిజిబుల్ అయితే కాదనమాట. ది పెయిడ్ ఇంటర్న్షిప్ షెల్ బి అప్లికబుల్ ఇన్ కేస్ ఆఫ్ 6 months డ్యూరేషన్ ఓన్లీ. అంటే ఇది వచ్చేసరికి మనకు 6 monthsకే ఉంటుందన్నమాట. ఇది 1/8/2025కి. స్టీఫండ్ వచ్చేసరికి 30,000 వరకు అయితే మనకు ఉంటుంది. 2 ఇన్స్టాల్మెంట్స్ అయితే ఉంటుందన్నమాట. 3 monthsకి ఒకసారి అయితే మనకు ఇన్స్టాల్మెంట్ అయితే ఉంటుంది. అదర్ ఎక్స్పెండిచర్స్ సచ్ యాజ్ లాడ్జింగ్, బోర్డింగ్, ట్రాన్స్పోర్ట్, మెడికల్ ఎక్సెట్రా ఇఫ్ ఎనీ విల్ బి బోర్న్ బై ది ఇండివిజువల్ కాన్సన్ట్రేట్ డ్యూరింగ్ ది కోర్స్ ఆఫ్ ఇంటర్న్షిప్. అంటే మీకు ఉండడానికి కానీ, ట్రాన్స్పోర్ట్ కానీ లేదా మెడికల్కి కానీ వీటికైతే ప్రొవైడ్ చేస్తారనమాట. స్టూడెంట్స్ హూ డు నాట్ కంప్లీట్ విత్ 6 months ఇంటర్న్షిప్ ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ స్టీఫండ్. అంటే ఎవరైతే 6 నెలలు కంప్లీట్ చేసి ఉంటారో వాళ్ళకు మాత్రమే 30,000 అయితే ప్రొవైడ్ ఇస్తారనమాట. లేదా ఇవ్వరు. ఎవరైతే కంప్లీట్ చేసి ఉంటారో వాళ్ళు మాత్రమే స్టీఫండ్కి అయితే అర్హులు. నో సర్టిఫికేట్ విల్ బి ఇష్యూడ్. అంటే ఏ సర్టిఫికేట్ అయితే ఇవ్వరనమాట. కంప్లీషన్ ఇన్ ది ఇంటర్న్షిప్ డస్ నాట్ గ్యారంటీ ఎంప్లాయ్మెంట్ ఇన్ ది డిఓ. అంటే మీరు కంప్లీట్ చేసిన తర్వాత ఖచ్చితంగా అయితే మిమ్మల్ని డిఆర్డిఓలో అయితే తీసుకుంటారని అయితే లేదు. ఇంకా దీనికి సంబంధించి సెలెక్టెడ్ క్యాండిడేట్స్ విల్ బి ఇంటిమేటెడ్ త్రూ ఈమెయిల్. అంటే ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళని మాత్రం ఈమెయిల్ ద్వారా మిమ్మల్ని అయితే కాంటాక్ట్ అవుతారు. ఇంకా సెలక్షన్ ప్రాసెస్ వచ్చరికి ది సెలక్షన్ విల్ బి బేస్డ్ ఆన్ మెరిట్ బేస్డ్ విత్ పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్. అంటే మీ మార్క్స్ మీ యొక్క మెరిట్ని బట్టి అయితే మిమ్మల్ని అయితే సెలెక్ట్ చేస్తారు. ఇంకా అప్లికేషన్ ఆఫ్ లాస్ట్ డేట్ వచ్చేసరికి మన క్యాండిడేట్ షెల్ అప్లై ఫర్ ది ఇంటర్న్షిప్ ఇన్ ది ప్రిస్క్రిప్టెడ్ ఫామ్ ఓన్లీ. అంటే వాళ్ళ నోటిఫికేషన్లోనే ఫామ్ కూడా ఉందన్నమాట. అంటే ఫామ్ది కూడా మీకు ప్రొవైడ్ చేస్తా. ఆ ఫామ్ ఫిలప్ చేసి మాత్రమే మీరైతే అప్లై చేయాల్సి ఉంటుంది. ఇంక వాళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసరికి www.drdo.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి మీరైతే అప్లై చేసుకోవచ్చు. ఇది గాయస్ మొత్తం నోటిఫికేషన్ ఒక ఫుల్ డీటెయిల్స్ అయితే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని
పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. ఎందుకంటే ఇలాంటి లేటెస్ట్ జాబ్స్ అయితే మన ఛానల్లో డైలీ అప్లోడ్ అవుతూనే ఉంటాయి. మీరు అసలు మిస్ కాకూడదు అంటే వెంటనే అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. ఇక నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.